నమీబియాలోని ఎటోషా నేషనల్ పార్క్లో మైరా అనే ఆడ ఏనుగు ఉండేది. మైరా యొక్క కడుపు చాలా పెద్దగా ఉండటం వల్ల పార్క్ సిబ్బంది ఆమెను నెలల తరబడి ప్రత్యేకంగా గమనిస్తూ వచ్చారు. మొదట అందరూ భావించినది మైరాకు పెద్ద ఏనుగు పిల్ల జన్మిస్తుందని. కాని నిపుణులకు ఏదో విభిన్నంగా అనిపించింది. అందుకే మైరాను ఎల్లప్పుడూ పర్యవేక్షించడానికి ఆమె శరీరంపై ఒక జీపీఎస్ పరికరాన్ని అమర్చారు. మైరా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఆమె కడుపు అసాధారణంగా పెరుగుతూ ఉండేది. రోజు 2 సార్లు ఆమెను పరిశీలించాలని నిర్ణయించారు. అందరికీ ఒకే సమయంలో ఆసక్తి, ఆందోళన కలిగేవి. మైరా సురక్షితంగా ప్రసవించాలని అందరూ కోరుకున్నారు. కాని ఏమి జరగబోతుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. మైరా ప్రసవానికి 1 నెల మిగిలి ఉండగా పార్క్లోని అనుభవజ్ఞుడైన సిబ్బంది సభ్యుడైన జోనస్ జీపీఎస్ అమర్చాలని సూచించాడు. జోనస్కు ఎటోషాలోని ప్రతి ఏనుగు గుండె తెలిసినవాడు. మైరాను ఆమె చిన్నతనంలో మొదటిసారి చూసిన సంఘటనను అతను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు మైరా తన గుండెతో కలిసి నడిచేది. పెరిగిన తర్వాత మైరా ఏనుగు గుండెలో ప్రధాన వ్యక్తిత్వంగా మారింది. మైరా అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె సౌమ్యంగా, స్నేహపూర్వకంగా ఉండేది. కాని మైరా గర్భకాలం అందరినీ ఆందోళనకు గురిచేసింది. సిబ్బంది రాత్రింబవళ్లు షిఫ్టులలో మైరాను పర్యవేక్షించారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరుకున్నారు. మైరా కడుపు పెద్దదవుతూ ఉండగా దానిలో ఒక రహస్య కథ జరుగుతున్నట్లు అనిపించింది. ప్రసవం దగ్గర పడుతుండగా మైరా తక్కువగా కదిలి పెద్ద చెట్ల నీడలో విశ్రమించేది. జోనస్, అతని బృందం ఆమెను మరింత శ్రద్ధగా గమనించారు. మైరా తరచూ వచ్చే ప్రదేశంలో ఒక పర్యవేక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మైరా కొన్నిసార్లు మూలుగుతూ ఉండేది, ఆమెకు పెద్ద బరువు అనిపించినట్లుగా. జోనస్ ప్రసవానికి సహాయపడటానికి ఒక ప్రత్యేక వైద్య కిట్ను సిద్ధం చేశాడు. మైరా నన్ను అనుమతిస్తే నేనే ఆమెను చూసుకుంటాను అని జోనస్ దృఢంగా చెప్పాడు. ఒకరోజు ఉదయం మైరా 2 గంటలుగా ఒకే చోట నిలబడి ఉందని గస్తీ బృందం నివేదించింది. జోనస్ వెంటనే కొంతమంది సహచరులను పిలిచి సామగ్రితో మైరా దగ్గరకు వెళ్లాడు. దారిలో ఒక మగ ఏనుగు మైరా దగ్గర ఆందోళనగా నిలబడి ఉన్నది వారు చూశారు. అది మైరా జతగాడు కావచ్చు అని జోనస్ మనసులో అనుకున్నాడు. అక్కడికి చేరుకున్నప్పుడు మైరా పక్కకు వాలి పడుకుని ఉన్నది. ఆమె కడుపు భారీగా ఉంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. మైరా ముఖంలో అలసట, నొప్పి కనిపించాయి. జోనస్ నెమ్మదిగా దగ్గరకు వెళ్లి సున్నితంగా మాట్లాడి ఆమెను ఓదార్చాడు. మైరా జోనస్ను గుర్తించినట్లుగా ఆమె దూకుడుగా లేదా భయపడినట్లు ప్రవర్తించలేదు. ఆమె చెవిని ఆడించి జోనస్ను దగ్గరకు అనుమతించింది. ఏదో తప్పు జరిగిందని అర్థమైన జోనస్ మైరాకు ప్రసవాన్ని వేగవంతం చేయడానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలని నిర్ణయించాడు. ఖచ్చితత్వంతో అతను ఇంజెక్షన్ ఇచ్చాడు. మైరా బిగ్గరగా మూలిగింది, నొప్పి పెరుగుతున్నట్లుగా. జోనస్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను మైరా చర్మాన్ని నెమ్మదిగా తాకి ఆమెను ధైర్యపరిచాడు. 30 నిమిషాలలో మైరా నొప్పి పెరిగింది. ఒక ఏనుగు పిల్ల నెమ్మదిగా బయటకు వచ్చింది. అది ఒక ఆశ్చర్యకరమైన క్షణం. ఏనుగు పిల్ల శ్వాస తీసుకుంది, కదిలింది, మైరాకు ఆనుకుంది. అందరూ సంతోషించారు. కాని మైరా ఇంక నొప్పితో మూలుగుతూ ఉండటం చూసి అందరికీ ఆందోళన కలిగింది. జోనస్కు మైరా కడుపులో ఏదో అసాధారణంగా ఉందని అనిపించింది. అతను పరిశీలించినప్పుడు మైరాకు కవలలు ఉన్నాయని తెలిసింది. ఆఫ్రికన్ ఏనుగులలో ఇది చాలా అరుదు. జోనస్ భయం, ఉత్సాహం కలిగిన క్షణాన్ని అనుభవించాడు. అతను మైరాను నెమ్మదిగా తడమి ధైర్యమిచ్చాడు. 15 నిమిషాల తరువాత 2వ ఏనుగు పిల్ల కూడా జన్మించింది. ఎటోషా బృందానికి అది చారిత్రాత్మక క్షణం. 2 పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. వారు కాళ్లు కదిపి మొదటి శబ్దాలు చేశారు. మైరా అలసిపోయినప్పటికీ 2వ పిల్ల జన్మించినప్పుడు ఆమెకు ఉపశమనం కలిగింది. జోనస్, అతని సహచరులు సంతోషంతో గంతులు వేశారు. ఉదయం మసక వెలుతురులో అందరి మనసులు సంతోషంతో నిండిపోయాయి. జోనస్ 2 పిల్లలను పరిశీలించి వాటిని తుడిచి వెచ్చదనం ఇచ్చాడు. 2 ఆరోగ్యంగా ఉన్నారు.
మైరా శ్వాస సాధారణ స్థితికి వచ్చింది. ఆమె తొండాన్ని పైకి లేపి పిల్లలను తాకి తాను వారి తల్లి అని చూపించింది. అప్పుడు దగ్గరలో నిలబడి ఉన్న మగ ఏనుగు నెమ్మదిగా దగ్గరకు వచ్చింది. జోనస్ వెనక్కి తగ్గి ఏనుగు కుటుంబానికి చోటు ఇచ్చాడు. మగ ఏనుగు తొండాన్ని పైకి లేపి కృతజ్ఞతలు తెలిపినట్లు అనిపించింది. వెనుక దాక్కున్న ఏనుగు గుండె అప్పుడు దగ్గరకు వచ్చింది. అందరూ ఈ సంతోషాన్ని పంచుకున్నారు. మైరా నెమ్మదిగా లేచి మగ ఏనుగు సహాయంతో నిలబడింది. ఇద్దరు ఏనుగు పిల్లలు తల్లి పెద్ద కాళ్ల మధ్య తడబడుతూ నడిచాయి. జోనస్ ఆ దృశ్యాన్ని చూసి హృదయం నిండిపోయింది. అనేక జంతువులను రక్షించిన జోనస్కు ఏనుగు కవలల జననం మొదటి అనుభవం. అతను హృదయంపై చేయి వేసి ఈ అద్భుతాన్ని చూడగలిగినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. మైరా తొండంతో పిల్లలను సున్నితంగా తాకి వారిని కాపాడుతానని హామీ ఇచ్చింది. మగ ఏనుగు మైరాను తొండంతో చుట్టి ఒక వెచ్చని కుటుంబ చిత్రాన్ని సృష్టించింది. ఆఫ్రికన్ అడవి వాసనతో గాలి వీచింది. ప్రతిదీ సంతోషంతో నిండిపోయింది. మైరాకు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాత జోనస్ వెనక్కి తగ్గి ఏనుగు కుటుంబానికి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించాడు. అతను వాహనంలో ఎక్కి వాకీ టాకీ ద్వారా ఈ కవలల జననం గురించి అందరికీ తెలియజేశాడు. మరోవైపు సహచరులు సంతోషంతో కేకలు వేశారు. అందరూ మైరాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడ్డారు. కాని ప్రతిదీ అందంగా ముగిసింది. ఏనుగు కుటుంబం ఒకచోట నిలబడి జోనస్ను చూసి కృతజ్ఞతలు తెలిపినట్లు అనిపించింది. జోనస్ నవ్వి అమూల్యమైన బహుమతి పొందినట్లు భావించాడు. అతను వాహనాన్ని స్టార్ట్ చేసి ఏనుగులకు శాంతిని ఇచ్చి నెమ్మదిగా తిరిగి వచ్చాడు. అతని హృదయంలో ఈ జ్ఞాపకం ఎప్పటికీ అందమైన క్షణంగా నిలిచిపోతుంది. ప్రకృతి పట్ల మానవుని ప్రేమ, అంకితభావం యొక్క నిదర్శనం. విశాలమైన గడ్డి మైదానంలో మైరా, ఆమె ఇద్దరు పిల్లలు మొదటి అడుగులు వేశారు. ఆశాజనకమైన భవిష్యత్తును వాగ్దానం చేశారు.